హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. రైట్ ద రికమెండేషన్స్ గివెన్ బై ద నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఓకే. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007. ఓకేనా. ఇక్కడ చూడండి ఎన్‌కేసీ అంటే ఏంటి? నేషనల్ నాలెడ్జ్ కమిషనే మనం ఏమంటాము? ఎన్‌కేసీ. ఓకేనా. It was a commission set up by the Government of India to examine how India could improve its education and knowledge system. ఓకేనా. మనం ఇంతకుముందు వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తున్నాము? ఎన్సిఎఫ్ కదా, అది ఎప్పుడు 2005లో వచ్చింది. ఎవరు చేసినారు అంటే దాని గురించి ఎవరు చెప్పినారు మనకు అంటే దాన్ని ఎవరు ఫామ్ చేశారంటే ఎన్సిఆర్టీ. ఓకేనా. ఇక్కడేంటి ఇదొక కమిషన్. నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఇది ఎవరు సెటప్ చేసిర్రు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేనికోసము అంటే టు ఇంప్రూవ్ ఇట్స్ ఎడ్యుకేషన్, అంటే ఇండియాలో ఎడ్యుకేషన్‌ని ఇంకా నాలెడ్జ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇండియా యొక్క గవర్నమెంట్ దీన్ని సెటప్ చేసిందనమాట. ఓకేనా. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అంటే ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్‌ని, నాలెడ్జ్ సిస్టమ్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద ఈ కమిషన్ అనేది వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఎన్‌కేసీ అంటే కమిషన్ దట్ గేవ్ రికమెండేషన్స్ టు ఇంప్రూవ్ ఇండియాస్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఓకేనా. ఇది రికమెండేషన్ ఇచ్చింది దేని గురించి అంటే ఇండియాలో నాలెడ్జ్‌ని, ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద రికమెండేషన్ ఇచ్చింది. ఓకేనా. ఎన్‌కేసీ ఇది ఎప్పుడు వచ్చిందంటే 2007లో. ఒకసారి ఇక్కడ ఏమేమి రికమెండేషన్ ఇచ్చిందో చూద్దాం మనము. The National Knowledge Commission 2007 made the following recommendations regarding English language teaching. ఓకేనా. ఏముంది చూడండి, ఇంగ్లీష్ టీచింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ 1 సో దట్ ఆఫ్టర్ 12 years ఆఫ్ స్కూలింగ్ లెర్నర్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇంగ్లీష్ టీచింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వాలంట? క్లాస్ 1 నుండి నేర్చుకుంటే మనము స్కూలింగ్ కంప్లీట్ అయిపోయేసరికి అంటే 10th కానీ 12th కానీ కంప్లీట్ అయిపోయేసరికి మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. బెటర్ ఆపర్చునిటీస్ దేనికి? ఎంప్లాయ్మెంట్‌కి కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్‌కి కానీ. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ ఇంగ్లీష్‌కే ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. మనం స్కూల్లో మొత్తం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, మనం కొంచెం బెటర్‌గా మాట్లాడగలుగుతున్నాం, మనకు మంచిగా కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైతది మనకు బెటర్ యాక్సెస్ ఉంటదనమాట, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఎవరు చెప్పినారు ఇట్లా? ఎన్‌కేసీ 2007. ఓకేనా. The commission emphasized the importance of language not only as a means of communication but also as a determinant of success and better opportunities in life. ఓకేనా. ఇది కమ్యూనికేషన్ కే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అది ఏం చెప్తుంది ఇంకా అంటే లైఫ్‌లో బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి, బెటర్ సక్సెస్ పొందడానికి మనకు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాననమాట. లాంగ్వేజ్ కమ్యూనికేషన్‌కి మాత్రమే కాదు, మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వాలన్నా సరే, మనము బెటర్ ఆపర్చునిటీస్‌ని అందుకోవాలన్నా సరే మనకి ఏది ఇంపార్టెంట్? లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. ఓకేనా. ఇట్ రికగ్నైజ్డ్ దట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ బుక్స్ అండ్ జర్నల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మనకి ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకు మోస్ట్‌లీ బుక్స్ గానీ, జర్నల్స్ గానీ ఇవి ఎక్కువ ఇంగ్లీష్‌లోనే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది మనకి. ఓకేనా. Students who are not sufficiently proficient in English may find it difficult to compete for places in premier educational societies. ప్రీమియర్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, లీడింగ్ ఆర్ హైలీ రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. లీడింగ్ ఆర్ హైలీ రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అందులో మనం ఒక ప్లేస్ సంపాదించాలి అంటే, అందులో మనం జాయిన్ అవ్వాలి అంటే మనకు ఏంటి అంటే మనం కంపీట్ చేయలేమనమాట. మనము కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా. నార్మల్‌గా ఇప్పుడు అట్లాంటి రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్‌లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేకపోయిందనుకోండి, మనము వేరే వాళ్ళతోని కంపీట్ చేయలేము, మనం అందులోకి వెళ్ళలేమనమాట. ఓకేనా. అందుకనే మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్తున్నారు.
English proficiency is also increasingly important in a job market where good English is often considered as essential and desirable qualification. మనకి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉందనుకోండి, మనకు జాబ్ మార్కెట్‌లో మనకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ కమ్యూనికేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వేర్ గుడ్ ఎడ్యుకేషన్ ఈస్ గుడ్ ఇంగ్లీష్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్. ఇంగ్లీష్ ఉంటే చాలు, గుడ్ ఇంగ్లీష్ ఉంటే చాలు. ఓకేనా? దాన్ని వాళ్ళు డిజైరబుల్ క్వాలిఫికేషన్‌గా చూస్తారనమాట. అంటే అదే ఇంపార్టెంట్ మాకు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కీ టర్మ్స్ చూడండి ఒకసారి. ప్రొఫిషియన్సీ అంటే ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చూసుకున్నాము. ఎబిలిటీ టు యూజ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్‌లీ అండ్ కరెక్ట్‌లీ. అంటే ఇంగ్లీష్‌ని ప్రొఫిషియంట్‌గా, ఎఫెక్టివ్‌గా చేయగలగడమే ప్రొఫిషియన్సీ. ఓకేనా? హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ఆఫ్టర్ స్కూల్ సచ్ యాస్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే కాలేజ్ ఓకేనా? దాన్ని మనం హైయర్ ఎడ్యుకేషన్ అని అంటాం. నెక్స్ట్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఓకేనా? డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి? క్వాలిఫికేషన్ దట్ ఈస్ యూజ్‌ఫుల్ అండ్ ప్రిఫర్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ ఆపర్చునిటీ. అంటే అక్కడ వాళ్ళు దాన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎవరు? జాబ్ మార్కెట్‌లో మనకు జాబ్ ఇవ్వాలి అనుకునేటప్పుడు మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీదనే మనకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా? ఈజీ మెమరీ చూడండి ఒకసారి. ఎన్‌కేసీ 2007 ఇంగ్లీష్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచే నేర్పించాలని చెప్తున్నారు. ఎందుకు అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో హెల్ప్ అయితదని, మనకు మంచి బెటర్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయని, ఇంకా బుక్స్ అండ్ జర్నల్స్ కూడా ఎక్కువ ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి కాబట్టి మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే మనకు ఇట్లా రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మనం ప్లేస్ అవ్వాలి అంటే మనకు మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. అప్పుడే మనము ఆ కాంపిటీషన్‌లో నెగ్గగలుగుతాము. అందులోకి వెళ్ళగలుగుతామనమాట. నెక్స్ట్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని, రావాలి అంటే మనము ఇంగ్లీష్‌లో ప్రొఫిషియంట్ ఉండాలి అని చెప్తుంది. ఏది? ఎన్‌కేసీ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఓకేనా? ఇది మెయిన్‌గా దేనికోసం ఈ కమిషన్ అంటే, ఒకటేమో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకోటేమో నాలెడ్జ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి. కాకపోతే అది మెయిన్. ఇక్కడ వీళ్ళేమడుగుతున్నారు? ఎన్‌కేసీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఎట్లాంటి రికమెండేషన్ అని అడుగుతున్నారు కాబట్టి, ఇక్కడ మనం ఇంగ్లీష్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.